నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా విదేశాలు వెళ్ళాలి అనుకుంటే, ఫారెన్ వెళ్ళాలనుకుంటే కంపల్సరిగా పాస్పోర్ట్ తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పాస్పోర్టు బుక్ మాదిరి ఉంది. అయితే భారత ప్రభుత్వం కొత్తగా ఈ పాస్పోర్ట్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పాస్పోర్ట్ భారతదేశంలో ఉండే అందరూ యూజ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఉండడం జరిగింది. పాస్పోర్ట్ చిన్న చిప్లో ఇస్తారు, బుక్లో ఉండదు. ఈ పాస్పోర్టు గత సంవత్సరం అంటే ఏప్రిల్ 1వ తేదీ 2024 నాడు స్టార్ట్ చేశారు. ఈ ప్లాట్ ప్రోగ్రామ్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చాలా తక్కువ నెంబర్ పాస్పోర్ట్ ఆఫీసుల్లో ఈ పాస్పోర్ట్ ప్రారంభించడం జరిగింది. తర్వాత మెల్లగా ఈ పాస్పోర్ట్ అన్ని రాష్ట్రాల్లోని ప్రవేశపెట్టడానికి ప్రిపేర్ అవుతోంది. ఈ పాస్పోర్ట్ అంటే అప్గ్రేడ్ వర్షను పాత పాస్పోర్ట్ కన్నా మెరుగైంది ప్రవేశపెట్టేది భారత ప్రభుత్వం. ఈ పాస్పోర్ట్లో రెండు అంటే ఇటు ఫిజికల్గాను అటు డిజిటల్ రూపంలోనూ ఉంటుంది. దీంట్లో ఎంబాయిడర్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే REID చిప్ ఒక యాంటీనా ఉంటుంది. ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషను, బయోమెట్రిక్ డీటెయిల్స్ అంటే ఫింగర్ ప్రింట్స్, అలాగే డిజిటల్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఇది బుక్ ఉండదు, హ్యాపీగా పర్సులో పెట్టుకుని చిన్న చిప్పు. ఇది ఏ ఎయిర్పోర్ట్లోనైనా సరే, ఇమిగ్రేషన్లోనైనా సరే రీడ్ అవుతుంది. ఇది వస్తే మాత్రం ఇంకా ఫిజికల్గా బుక్ ఉండదు పాస్పోర్టు. ఇది రాను రాను మంచి వర్షను, హ్యాపీగా బుక్ లేకుండా పాడైపోతుంది అనే భయం లేకుండా జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు.